టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఏవో కార్యక్రమంలో తమపై చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తనుజ పుట్టస్వామి పుట్టినరోజు సందర్భంగా ఎగ్లెస్ కేక్ కట్ చేయించిన ఘటనపైన తమపై చర్యలు తీసుకోవాలని చెప్పడం అన్యాయమని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. అదే సమయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యక్తిగత వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలు ప్రస్తావిస్తూ ఆయనపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీలల కంటే మేం చేసింది పెద్ద తప్ప అంటూ ప్రశ్నించారు. తనుజ పుట్టస్వామి పుట్టినరోజు సందర్భంగా ఎగ్లెస్ కేక్ కట్ చేయించిన వీడియోలో తప్పేమీ కనిపించలేదని చెప్పారు. చేసినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి, దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు, అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు. అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బిఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. బిఆర్ నాయుడు గారు TV5 యజమాని, మరి అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గారు. ఏం సార్, చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. వీడియో చూశాను, ఏదైతే మేము తనుజ చేత ఆ కేక్ కట్ చేయించాము పుట్టినరోజు సందర్భంగా, ఎగ్లెస్ కేక్ని, గుడ్డు వాడనటువంటి ఆ కేక్ని ఏదైతే కట్ చేయించామో అది కూడా నేను చెక్ చేశాను, అందులో నాకు కూడా తప్పు కనిపించలేదే. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే మేం కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ. చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? కట్ చేయాలన్నటువంటి విషయం, కట్ చేయకూడదన్నటువంటి విషయం మాకు తెలియదు, ఓకే, తెలియక జరిగింది. ఆ స్వామివారికి మేము తెలియక, ఇలాంటి నిబంధన ఒకవేళ ఉండుంటే తెలియక జరిగిందని స్వామివారిని మేము వేడుకుంటాం ఒక భక్తుడిగా. అది ఎగ్లెస్ కేకు అని కూడా క్లారిటీగా చెప్తున్నాం. దానికి రసీదు ఉంది, షాప్ కూడా ఉంది, మేము పే చేసిన అమౌంట్ కూడా 1100 రూపాయలు ఉంది. కేవలం మీ రాస క్రీడల్ని డైవర్ట్ చేయడానికి